శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి నూతన సంవత్సర మొదటి నెల మొదటి 10 రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక అడ్వాన్స్డ్గా 2025 ఆంగ్ల సంవత్సరాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. సరే, ఏరియల్ వ్యూ 2025 మేషరాశికి ఏరియల్ వ్యూ ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తారు. అది కూడా ఆ వీడియో కూడా వస్తుంది. అయితే రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం మీద ఆశలు చాలామంది చాలా తారాస్థాయిలో పెట్టుకుని ఉంటారు. నిజమే మాట. అన్ని రాసులతో పాటు కొంతమంది, ప్రత్యేకంగా అన్ని రాసులతో పాటు కొంతమంది అంటే ఏమిటి, అన్ని రాసులలో కొన్ని రాసుల వారు హోప్స్ చాలా ఎక్కువగా పెట్టుకొని ఉంటారు. కానీ నేను ఎవరిని డిసప్పాయింట్ చేయను, కానీ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేటువంటి మనస్తత్వమే నాది. వాస్తవానికి ఈ 2025 పెద్ద గొప్పగా రాణించేటువంటి అవకాశాలను ఎక్కడా ఇచ్చే సూచనలు కనబడటం లేదు. కానీ ఏదేమైనా అవన్నీ ఫలితాల విషయంలో చెప్పుకుందాం. మరి బుద్ధి కారకమైనటువంటి బుధుడి యొక్క వారంతోనే ఈ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. పైగా జనవరి 1వ తేదీ చంద్రోదయం జరుగుతుంది సూర్య నక్షత్రంలో. ఇక ప్రధానంగా కొన్ని వివరాలని కొంత క్లుప్తంగానే వివరిస్తాను. 2025 సంవత్సరంలో అనేక వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్లో ఒకసారి పెట్టుకుంటే అబ్బో ప్రపంచం తలకిందులైపోతుంది, నాశనం అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది, నెత్తిన పడిపోతుంది, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఆ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేటువంటి వారి సంఖ్య కొలలు. కేవలం ఆయా గ్రహ సంచార స్థితిగతులు ఉన్నంత మాత్రమే ప్రభుత్వాలు ఏం కూలవు. గ్రహ సంచార స్థితి ఏమీ లేని సమయంలోనే కూలే. మరి చలికాలంలో కూడా తుఫానులు పడుతున్నాయి, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. కనుక ఈ గ్రహ సంచార స్థితిగతుల ప్రభావం వాతావరణం మీద ఎక్కువగా ఉంటుంది. ఇక మేషరాశిలో జన్మించినటువంటి జాతకులు మొత్తం 3 పాయింట్లు అని చెప్పా కదా. ఈ 3 పాయింట్లో మొదటి పాయింట్లకు వద్దాం. 1వ తేదీ ఉదయం ప్రారంభమై 5వ తేదీ మధ్యాహ్నం 2:36 వరకు ఉన్న సమయం అంతా కూడా ఆనందంగానే ఉంటారు, ఆహ్లాదంగానే ఉంటారు. అమ్మయ్య గడిచిపోతే బాగుండును అనుకుంటారు. కానీ ఈ రాశి ఫలితాల్లో కొద్ది రోజులు అనుకూలంగా ఉంటుంటాయి, కొద్ది రోజులు వ్యతిరేకంగా ఉంటుంటాయి. కానీ కొద్ది రోజులు అనుకూలంగా, కొద్ది రోజులు వ్యతిరేకంగా టోటల్గా సంవత్సరం అంతా ఎలా ఉంది అనేది మనం చెప్పుకుంటాం, తొందర లేదు. కానీ 5వ తేదీ మధ్యాహ్నం 2:36 వరకు ఉన్న టైం వరకు మనం రాణించగలం, లబ్ధి చేకూర్చుకొనగలం, లాభాన్ని బాగా తీసుకురాగలం, ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు చేయగలం. మన అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటుంది, పరమాద్భుతంగా ఉంటుంది, మహాద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈ మొదటి 5 రోజుల్లో మస్తిష్కంలో అలా తిరుగుతుంటాయి. మీకు ఒక అద్భుతమైన గ్రహ సంచార స్థితి చెప్తాను, వీడియో చివరిలో చెప్తా. అది తప్పకుండా వీక్షించడానికి ప్రయత్నం చేయండి, మేఘాలు రాకుండా ఉంటే. అయితే ఈ 5వ తేదీ లోపల మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఏ నిర్ణయాలు తెలుసా? మంచి నిర్ణయాలు, మేలైన నిర్ణయాలు. కేవలం ఆర్థిక సమాచారం సంబంధించి కాదు, ఆరోగ్య విషయాలు కాదు, కుటుంబ విషయాలు కాదు, మీ మనసుని పదిలంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మనసు అనేటువంటిది క్షణం క్షణం మారిపోతుంటుంది. ఒక వ్యక్తి ఒక మాట చెప్పంగానే వెంటనే ఆ మనసు ఆ వ్యక్తి చెప్పిన మాటలకి ఆకర్షితులైపోతాడు. కొంచెం
4 వీధులు దాటిన తర్వాత మరొక వ్యక్తి తారసపడంగానే అతను చెప్పిన మాట వినగానే మొదటివాడు చెప్పిన మాటలు ట్రాష్, ఇతను చెప్పిన చాలా తీయగా ఉన్నాయే అనుకుంటాడు. 4 వీధులు దాటిన తర్వాత మరొక వెంకయ్య కనబడి ఆయన ఒక అరమాట చెప్పంగానే మొదటి ఇద్దరు కూడా భూమిలో కలిసిపోతారు. మూడవసారి చెప్పినట్టు వెంకయ్య మాటలు అరమాటైనా కూడా అది బాగా దూరుతుంది. గుడ్డిగా నమ్మకండి. ఈ 2025వ సంవత్సరంలో గుడ్డిగా ఎవరిని నమ్మద్దు. మీకు మీరే కూడా గుడ్డిగా నమ్మవద్దు. బాగా గుర్తుంచుకోండి. సరే, 5వ తేదీ మధ్యాహ్నం దాకా చాలా వరకు లబ్ధి బాగా ఉండే విధంగా అనుకూల పరిస్థితులు ఆ విధంగా వస్తున్నాయనే ఆశాభావంతో ముందుకు అలా పరుగులు తీయడానికి మీరంతా సిద్ధమవుతుంటారు. ఎక్కడ దిగులు చెందక్కర్లేదు. ఎక్కడన్నా చిన్నపాటి మైనస్ పాయింట్స్ తగులుతుంటాయి, తగలకుండా ఉండవు. తగినంత మాత్రం అయ్యో అయిపోయింది అని కంగారు పడద్దు. ఇది చీకటి వెలుగులు. ఒకరోజు అనుకూలంగా ఉంటుంది, ఒకరోజు కనుక ఏదైనా కూడా ఇదొక జీవితం, ఒక క్రీడ, ఆట కనుక కొద్దిగా బుద్ధిని దిటవలో ఉంచుకోవాలి, పదిలంగా ఉంచుకోవాలి. మనసుని అంటల్లా, బుద్ధిని అంటున్నా. ఎందుకు అంటున్నానంటే ఈ మనసు అనేది కోతి, ఏదేదో చేయమని సలహా ఇస్తుంది. మనసు సలహా ఇచ్చేంత బుద్ధి ఏం చేస్తుంది? గడ్డి తినదే అంటారు కొంతమంది. నేను ఆ మాట అంటాను. కొంతమంది రా నీ బుద్ధి ఏమైనా గడ్డి తినదా అంటారు. కనుక మన బుద్ధి ఏం చేస్తుంటే ఒక్కోసారి బుద్ధి కూడా వక్ర మార్గంలో ప్రయాణించడానికి అవకాశాలు ఉంటాయి. ఏమండి సిద్ధాంతి గారు ముఖాన గీత ఎట్లా ఉంటే అట్లా అయిపోతుంది అనుకోవచ్చు. జాగ్రత్తలు తీసుకుంటే మంచి దారిలో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని నేను చెప్తున్నాను. సో ఏది ఏమైనా మొదటి 5 రోజుల్లో ఒక మంచి అద్భుతమైన గ్రహ సంచారం ఉంది. మేఘాలు రాకుండా ఉంటే ఆ గ్రహ సంచారం చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక సెకండ్ పాయింట్, 5వ తేదీ మధ్యాహ్నం 2:36 నుంచి 7వ తేదీ సాయంత్రం 5:50 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఇటు తిరిగి పండగ వాతావరణం వస్తున్నది. మకర సంక్రాంతి, హైదరాబాద్ నగరం చూస్తేనే కర్ఫ్యూ వాతావరణం ఉన్నట్టు ఉంటుంది. అందరూ వెళ్ళిపోతారు గోదావరి జిల్లాకి. సరే, వారి వారి ప్రాంతాలకు వెళ్తారు. కానీ ఇక్కడ ప్రాంతాల వరకు కూడా అక్కడికి వెళ్తున్నారు. అక్కడ బాగా ఏదో భోంచేద్దాము, రకరకాల వంటకాలు ఉంటాయని అదొక ఆశ. రెండవది ఏదో కోళ్ళు, కొక్కరాయలు, ఆ పందాలు చూద్దామనేటువంటి ఆలోచన. కొంతమంది ఆ పందెం మీద బెట్టింగ్స్ చేద్దామని ఆలోచన. కానీ మేషరాశి జాతకులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం అంటూ చేయండి. కనుక ఇక్కడ ఖర్చు వ్యవహారం అని చెప్పాను కదా, 7వ తేదీ సాయంత్రం దాకా. ఈ లోపల మీరు మామూలు అకౌంట్ రిజర్వేషన్ చేసుకున్నది, కానీ అందుకోసంగా కొంత డబ్బు వడ్డీకి తెచ్చిపెట్టుకోవద్దు. నా ఫ్రెండ్ చెప్పాడు, ఆ కోడికి బాగా జీడిపప్పులు అవి ఇవి బాదం పప్పులు పెట్టారట, ఇంకెందుకు చేశారంటే మన అప్పు తీరిపోతుంది అనుకోవచ్చు. నెవర్. అట్లాంటి ఆలోచనలకు వెళ్ళకండి. మీరు బుద్ధిని పదిలంగా పెట్టుకోండి. నేను మనసు అంటల్లా, ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, బుద్ధిని పదిలంగా పెట్టుకోవాలి. ఈ 2025 అంతా బుద్ధిని పదిలంగా పెట్టుకోవాల్సిందే. గ్రహ సంచారాలు ఉన్నాయి. దీంతో పాటు అనవసర ఖర్చులు కూడా కొంచెం పెరిగే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఇక 3వ పాయింట్కి వెళ్తే 7వ తేదీ సాయంత్రం 5:50 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా, అంటే 8, 9, 10 వేసుకోండి. ఈ 8, 9 మాత్రం మనసంతా ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, జోష్గా. మనసు ప్రశాంతంగా ఉందంటే మీరు చేసే పనులు ప్రశాంతంగా ఉంటాయి. కనుక ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడదామని, వారు తారసపడుతుంటే వారితో కాసేపు అట్లా తిరగాలని, కొంచెం విహారయాత్రకు వెళ్ళాలని, మంచి మృష్టాన్న భోజనం భోంచేయాలని, సుఖంగా నిద్రపోవాలని, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి 8, 9 తారీఖుల్లో. బట్ 10వ తారీఖు మాత్రం ఈ 3వ పాయింట్లో మొదటి 2 రోజులు అనుకూలంగా 10వ పాయింట్లో మాత్రం 10వ తేదీ మాత్రం కొంచెం కోపం అట్లా రుసరుస ఉంటుంది. కొంచెం బీపీ ఉన్నవారు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ వ్యక్తుల మీద ఒకవేళ వారంతా మనకు ఏ మాట మాట్లాడినా పడి ఉంటారు అనేటువంటి ఆలోచనతో కొంతమంది 10 మంది ముందు కుటుంబ వ్యక్తులను దూషించేటువంటి వారు ఉంటారు. కొంచెం అక్కడ బుద్ధిని పదిలపరుచుకుంటూ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులు ఉంటారు. అశ్విని నక్షత్ర జాతకులకి 4వ తేదీ శనివారం రాత్రి 9:23 నుంచి 5వ తేదీ ఆదివారం రాత్రి
8:18 వరకు అనుకూలమైన సమయం కాదు. ఆ సమయంలో రొటీన్గా చేసేటువంటి కార్యక్రమం చేసుకోవచ్చు, కానీ కొత్త కార్యక్రమాల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించకూడదు. ఇక భరణి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు 5వ తేదీ ఆదివారం రాత్రి 8:18 ప్రారంభమై 6వ తేదీ సోమవారం రాత్రి 7:06 వరకు కూడా ఈ భరణి వారికి అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. అది విసర్జనీయ సమయము. కొత్త కార్యక్రమాలకి కొంత మొగ్గు చూపరాదు. పాత కార్యక్రమాలు, రొటీన్ కార్యక్రమాలు, సరదాగా చేసుకునే కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన జాతకులకి 6వ తేదీ సోమవారం రాత్రి 7:06 నుంచి 7వ తేదీ మంగళవారం సాయంత్రం 5:50 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. అది అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము. ఒకసారి కొన్ని అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటాయి, కానీ అనుకూలంగా ఉండదు. కనుక ఆ టైంని కొంత దూరంగా పెట్టండి. అంటే కొత్త కార్యక్రమాలకి, ముఖ్య కార్యక్రమాలకి ఉపయోగించకుండా రొటీన్ కార్యక్రమాలకి వినియోగించడానికి ప్రయత్నం చేయండి. ఇక ఒక ముఖ్య గమనిక ఉంది. అదేమిటంటే ఈ మనక్కారక నుండి చంద్రుడు, ఒక శుభగ్రహం ఉంది శుక్రుడు, వీరిద్దరూ బద్ధ శత్రువులు. శుక్ర కుజులు కలయిక జరగకూడదు. సహజంగా ప్రతిగా కూడా జరుగుతుంటాయి కలయికలు, ఏదో ఒకసారి కలుస్తుంది. కానీ కొన్ని పర్టికులర్ స్థానాల్లో, పర్టికులర్ నక్షత్రాలలో, కొన్ని మాసాలలో ఆ కలయికలు కొంత వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఈ పుష్యమాసంలోనే జనవరి నెల 3వ తేదీ ఆకాశంలో శుభగ్రహ శుక్రుడు, మనక్కారణ చంద్రుడు, ఆ ఇద్దరు సయ్యాటగా ఉంటుంది. సయ్యాట అనుకునే స్నేహితులు కాదు, సయ్యాట, శత్రువుల సయ్యాట. ఎవరి పాటికి వాడు ఉంటారు. వీరిద్దరూ కూడా కుంభరాశిలో శతభిష నక్షత్రం దగ్గరికి చేరుతారు. చక్కగా పడమర దిక్కులో నైరుతి భాగం అంటారు. నైరుతి ఎక్కడ ఉంటుంది? పడమర, దక్షిణం, ఈ రెండు కలిసిన మూల, అది పడమర. సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి కొంచెం ఒక పావు గంట అటు ఇట్లో కొంచెం అలా చూడండి. దీనికి ప్రత్యేకంగా స్నాన సంధ్యాదులు చేసుకుని వెళ్ళాల్సిన అవసరం లే. చక్కగా చూడండి. ఎప్పటిదాకా 8:59 గంటల దాకా చక్కగా దేదీప్యమానంగా కనబడుతుంటారు వీరిద్దరు. ఒకరు నెలవంక, రెండవది శుభగ్రహ శుక్రుడు. ఈ గ్రహ సంచారం వీరిద్దరి యొక్క శత్రుత్వాన్ని మీరు చక్కగా చూడటానికి ప్రయత్నించండి. చూసి ఆ కళ్ళను చూడటానికి నమస్కరించుకోండి. చక్కగా రెండు గ్రహాలకు నమస్కరించుకోండి. అయ్యా శుభగ్రహమైన శుక్రుడా, నా పరిస్థితి ఏం బాగలే, ఈ మనసు కోతి. చంద్రుడు అక్కడ ఉంటాడు. నా మనసు కోతి. రుణాలు పెరిగిపోతున్నాయి, రోగాలు పెరిగిపోతున్నాయి, శత్రువులు పెరిగిపోతున్నాయి, ఉద్యోగం సరిలేదు, అమ్మాయి పెళ్లి కలదు, అబ్బాయి పెళ్లి కలదు, అది కాలేదు, ఇది కాలేదు, విడాకులు వస్తున్నాయి, అది గోల ఉంది, ఇది గోల, ఏవో సమస్య. మీ సమస్యలు చాలా ఉంటాయి. కొండవీటి చాంతాలు ఎంతకంటే ఎక్కువగా ఉండేటాయి. కనుక ఈ సమస్యలన్నీ కూడా చక్కగా వాళ్ళిద్దరిని చూస్తూ, ప్రత్యేక దేవతలు అంటే ఉన్నారు, అవకాశం ఉంటే ఈ లోపల వీడియో కూడా చేస్తారు. అవకాశం ఉంటే సుమా, నాకు అవకాశం వాస్తవంగా లేదు. అది లేకనే డిసెంబర్ 21 నుంచి 30 దాకా వీడియో చేయలేకపోయినా. కనుక ఆ దేవతామూర్తి ఎవరు అవన్నీ చెప్తాను. లేనప్పుడు చక్కగా లలితా పరమేశ్వరిని చక్కగా ధ్యానించుకుంటూ వారిద్దరిని చూడండి. ఎవరిద్దరిని? శుక్రుడు, చంద్రుడు. ఆ రెండవ రోజు అంటే 4వ తేదీ కూడా కనపడతారు, కానీ 3వ తేదీ ఈజ్ గ్రేట్, చక్కగా కనపడతారు. కనుక అవకాశం ఉన్నంత మేర ఈ మేఘాలు కనుక లేకుండా ఉంటే కనబడతాయి. తిరిగి మళ్ళీ ఫిబ్రవరి 1వ తేదీ కూడా కనబడతారు. తప్పకుండా ఆ రోజు కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది నోట్ నెంబర్ 1. నోట్ నెంబర్ 2 ఏమిటంటే, పితృదోషాలకు సంబంధించి 97 రోజుల పాటు కార్యక్రమం చేస్తానని చెప్పాను. అందులో 71 రోజులు జరిగాయి. ఇంకా 26 రోజులు చేయాలి. అయితే చాలామంది పెద్ద పండితులు, వయసులో వృద్ధులుగా ఉన్నవారు, 80 ఏళ్ళు 90 ఏళ్ళ వారు ప్రత్యేకంగా నాకు కాల్ చేసి చెప్పారు. వారు కొన్ని వ్యతిరేక గ్రస్తుల గురించి చెప్తే నేను వాటి గురించి చెప్పాను. ఏమిటంటే 2025 మార్చి 29వ తేదీ శని కుంభరాశిలోకి మారుతున్నాడు. ఆ మారే రోజే మీనరాశిలో పంచగ్రహ కూటమి. మీనరాశి వారికి కంగారు పడవద్దు. పంచగ్రహ కూటమి ఉంటుంది. తెల్లవారితే విశ్వాస ఉగాది. ఆ 29వ తేదీ గ్రహణం. 29వ తేదీ రాత్రి 9:50
54 నిమిషాలు అనుకుంటా. అక్కడి నుంచి మే నెల 18వ తేదీ దాకా శని రాహువులు ఎదురెదురుగా ఉంటారు. దాన్ని శ్రాపిత దోషము అంటారు. అది ఒక విధంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టుంటుంది. అందుచేత హితులు, సన్నిహితులు, వృద్ధులు, కురువృద్ధులు, నన్ను అభిమానించేటువంటి వృద్ధులు వారు నన్ను మాట్లాడి, అయ్యా శ్రీనివాస గారికి, సిద్ధాంతి గారు, ఆ చివరిలో ఉన్నటువంటి 26 రోజుల కార్యక్రమం చాలా కష్టసాధ్యంగా చేయాల్సినటువంటివి. ఇటుదిరిగి ఆలస్యమైంది కదా, ఇప్పుడు మీరు ఈ ఆలస్యం అయింది కనుక అదంతా మన మంచికి అనుకోవాలి. ఆ గ్రహస్థితి వచ్చే టైంకి వాస్తవంగా పితృదోషాల కార్యక్రమం అయిపోతుంది కనుక దీన్ని చల్లగా ఆ 26 రోజుల్ని కాకపోతే ఒక రోజు పెంచుకొని ప్రత్యేకంగా ఆ గ్రహస్థితి ప్రారంభమైన తర్వాత ముగింపు పలికే విధంగా చేయండి. ఎందుకంటే ఆ ముగింపు కార్యక్రమం పబ్లిక్లో చేస్తారు. ఆ పబ్లిక్ అంతా వస్తారు, చక్కగా అందరూ భోజనాలు గిరి చేసుకోవటం, అందరూ కలిసి మీద తిరగటం ఉంటుంది. కనుక ఆ 26 రోజుల కార్యక్రమం ఉంది కనుక తిరిగి ప్రత్యేక ఆ ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేయించుకోవడం ఒక్కొక్కరికి 1000 రూపాయలు అవుతుంది. చేసేటువంటి వారు ఉండాలా, చేయించేటువంటి వారు ఉండాలా, చేయించే సామర్థ్యత కలిగినటువంటి పండితులు ఉండాలా. కనుక ఆ శ్రాపిత దోషం శని రాహువుల కలయిక అది అన్ని రాసు మీద కొద్దిగా ఉంటుంది. దాని గురించి కంగారు పడకుండా మళ్ళీ శ్రీనివాస గారికి భయపెట్టారనుకుంటారేమో. కనుక ఏదైనా ఈ గ్రహ సంచారాలు పంచగ్రహ కూటమితో పురుడు పోసుకుంటున్నది విశ్వావసు ఉగాది. శని మీనరాశిలో సీట్లో కూర్చొని అలా ఐయామ్ శని, నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనగానే విశ్వాస ఉగాది వచ్చేస్తుంది. అక్కడి నుంచి 2028వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఆయన మీనరాశి ఉంటాడు. చాలామందికి ఆ యొక్క రాశిలు మారుతుంటాయి. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని. ఈ శని రాహువుల కలయిక 50 రోజులు ఉంటుంది, మార్చి 29 నుంచి మే 18 దాకా. కనుక 50 రోజులు ఆ గ్రహ సంచార స్థితుల్ని కొంతవరకు మనం మన పాటికి మనం మనదైన రీతిలో ప్రశాంతంగా ఉండటానికి, ఇవి కాక అనేక గ్రహ కూటములు ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను. ఆ కూటముల్లో కొంత ప్రశాంతత కలగటం కోసంగా ఈ పితృదోషాల కార్యక్రమం చల్లగా ఆలస్యం చేసుకుంటూ వస్తున్నాను. అది అసలు విషయము. కనుక ఈ వివరాన్ని, అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా, మేషరాశిలో ఎవరైనా దీనికి పేమెంట్ చేసిన వారు ఉంటే వారు గమనించగలని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ 2025 ప్రత్యక్షంగా మనకు అనుకూలతలు ఇవ్వకపోయినప్పటికీ పరోక్షంగా అనుకూలతలు మాత్రం తప్పకుండా ఇస్తుంది. కనుక రేపు భక్తి టీవీలో 1వ తేదీ ఏదో ప్రోగ్రాం చేస్తాను. చేస్తే దాంట్లో ఒక్కొక్క రాశికి 3 నిమిషాలు 4 నిమిషాలు చెప్తా. కానీ 3 నిమిషాలు 4 నిమిషాలు సంవత్సర గ్రహ సంచారం అంతా చెప్పడానికి కుదరదు. కనుక పరిపూర్ణంగా కనీసం ఒక 20 నిమిషాలన్నా చెప్తే కానీ మనకు తృప్తిగా ఉండదు. అమ్మయ్య మేషరాశి ఫలితాలు 2025లో ఎలా ఉన్నాయి అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకరోజు ఆలస్యమైనా అటైనా ఇటైనా సరే తప్పకుండా వీడియో వస్తుంది. ఎందుచేతంటే నాకు కొంచెం స్పాండిలైటిస్ వచ్చింది. కనీసం ఇటు కూర్చొని ఇలా రాయాలంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి పంచాంగం రాసి వెనక తరిగిపోయిందట డాక్టర్ గారు చెప్పారు. ఆ పట్టి వేసుకోవాలా పొద్దుస్తమానం. ఈ రాశి ఫలితం అది ఎందుకు అసహ్యంగా ఉంటుందని తీసి పక్కన పెట్టాను. అందులో ఒకసారి వీడియో చేయలేని పరిస్థితి ఏర్పడింది. సో తప్పకుండా ఆ రాశి ఫలితాలు వినండి. ఈ గమనిక ప్రకారంగా శుక్రచంద్రుల్ని చక్కగా వీక్షించి ప్రార్థనాపూర్వకంగా ఆ లలితాదేవిని స్తుతించండి. శుభం.